పర్చేస్‌కి బయలుదేరామండి. ఎర్రగుంట్ల నుంచి చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నారు మా వారు. ట్రైన్‌కి వెళ్ళాము. ట్రైన్ ఎక్కాము. చాలా రద్దీగా ఉంది ట్రైను. బాంబే సెంట్రల్ దిగిపోయామండి. బాంబే చాలా అందంగా ఉందండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మాత్రం చాలా బ్యూటిఫుల్ అండి. చాలా బాగుంటుంది బాంబే. చూసేదానికంటే రియల్‌గా బాంబే చాలా బాగుంటుందండి సిటీ. కాకపోతే చిన్న చిన్న గల్లీలండి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వెళ్తే చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ స్టాఫ్ ఎంత బాగా ఆ క్రాప్ టాప్స్ ఐరన్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చిన్న చిన్న దాంట్లలోనే వాళ్ళు ఇలా క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ కానీ తయారు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక యూనిట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా క్రాప్ టాప్సే పర్చేస్ చేద్దామని. చూడండి, అందరూ అనుకుంటారు మీకేంటి ఏసీలో కూర్చొని ఉన్నారులే. ఏసీలో కూర్చోవడం కాదు, ఇలా చిన్న చిన్న సందులు గొంతులలోకి వెళ్ళి పర్చేస్ చేయడము. అక్కడికి వెళ్ళి ఏం కొత్త కలెక్షన్ ఉంది, ఏం మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త యూనిట్ ఏం తయారు చేశారు ఏమి అనేది ఇవన్నీ చూసి పర్చేస్ చేయాలి. చాలా ఉంటుందండి బాంబే. జస్ట్ కొన్ని మాత్రం మీకు చూపిస్తున్నాను కానీ చాలా ఉంది. పర్చేస్ కంప్లీట్ చేసుకొని 10:30కి 10:40 అయిందండి. నైట్ 10:40కి స్టేషన్కి వచ్చాము. 10:40 అంటే మళ్ళీ మేము దిగిపోయేసరికి 11:40 అవుతుంది. గంట జర్నీ అవుతుందండి. మళ్ళీ ఆ రష్ చూడండి, రద్దీ ఏరియా. బాంబే మాత్రం చాలా రష్ ఉంటుందండి. ట్రైన్స్, లోకల్ ట్రైన్స్ మాత్రం ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటాయి. రావడము ఇట్లా వెళ్తే ముయ్యని ఉంటుంది, ఇట్లా వెళ్తే ముయ్యని వచ్చేస్తుంటుంది. బాంబే మాత్రం చాలా